ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా ఊర్లో చెరువులో చేపలు పడతాను. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇవి చేపలు పడడానికి 2 గ్యాలమ్స్ తీసుకొచ్చామండి. మీకు తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఏం చేస్తాం, ఏ టైంలో ఏటి దొరికాయి, ఎంతసేపు పట్టాం, ఎన్ని గంటలు పట్టాం, అవన్నీ మీకు ఒక్కొక్కసారి చూపిస్తాను చూడండి. అయితే చేపల గేలానికి పెట్టడానికి ముందుగానే ప్రిపేర్ చేసుకుంటారండి. తవుడు, గోధుమ, మైదా పిండి కలిపి. కానీ మనకు అది అందుబాటులో లేవు కాబట్టి మేము ఎర్రలు తీసుకొచ్చామండి. ఆ ఎర్రలు వచ్చేసి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఎక్కువగా అందరికి తెలిసే ఉంటాయండి, కానీ సిటీలో ఉన్న వాళ్ళకి కొంతమందికి తెలియదు కదా, వాళ్ళ కోసం అన్నమాట ఇది చూపిస్తాను అన్నమాట. ఇందాక మీరు కవర్లో చూసి ఉంటారు కదండి, మట్టి ఎర్రలు కలిపి. ఇప్పుడు అవి నేను బయటికి తీసి మీకు ఒకసారి చూపిస్తున్నానండి, అంటే ఎలా ఉంటాయని. ఏ టైంలో ఏది పడుతుందో చెప్పలేమండి. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు చిన్నది పడ్డదండి, చూశారు కదండి. తొలి చిన్నదే చూపించాను, ఇప్పుడు పెద్దది పడ్డది అనమాట. పెద్దది మీకు ఒకసారి చూపిస్తాను. అంటే ఏ టైంలో ఏది పడుతుందో చెప్పలేమన్నమాట. ఇదండి. నిమిషాలకు ఒకటి, 6 నిమిషాలకు ఒకటి, 3 నిమిషాలకు ఒకటి అలా పడివ్వండి. అంటే పండివన్నీ మీకు చూపించేవాడును, కానీ లెంత్ ఎక్కువైపోద్ది కాబట్టి చూపించలేకపోయానండి. అంటే అవన్నీ కలిపి ఒకే బకెట్లు వేసాను. ఆ బకెట్లవన్నీ మీకు ఒకసారి చూపిస్తానండి. అంటే ఏం పడ్డాయి, ఏ చేపలు పడ్డాయి అవన్నీ అనేది మీకు ఒకసారి చూపిస్తానండి. ఇవైతే 1 లేక 2 కేజీలు ఉంటాయండి. ముందుగానేసి మేము అనుకున్నాము దొరుకుతాయా దొరకవా అనేసి. కానీ మేము వచ్చినందుకే ప్రతిఫలం దక్కింది, అలాగే చాలా సంతోషం కూడా ఉందండి. పేరు వచ్చేసి గొరసలు అంటారండి. అలాగే గొరసలు పడ్డాయి, కొన్ని పిత్తబెరుగులు, రొయ్యలు కూడా పడ్డాయండి. అలా వేసి పావుగంట అరగంట అవుతుందండి, అయినా ఇంకా బ్రతికేసి ఉన్నాయి నీట్లేసి. మేమే పట్టుకుంటే చూడండి ఎలా జారిపోతున్నాయి బయటికి. ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో మేము ముగించబోతున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంకెవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. బాయ్ ఫ్రెండ్స్.